చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష రియల్ టైంలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా మానిటర్ చేసుకోవచ్చు. 10 స్క్వేర్ కిలోమీటర్కి ఒక్కొక్క రెయిన్ గేజ్ పెట్టాం. అంటే మీ నియోజకవర్గంలో ఏ ఏ గ్రామాలు ఉన్నాయో, ఎంత వర్షపాతం పడిందో రియల్ టైంలో మీరు మానిటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఫిజియోమీటర్లు పెట్టాం. ఈ ఫిజియోమీటర్లు కూడా మీరు చూస్తే మొత్తం 1254 ఫిజియోమీటర్లు పెడుతున్నాం. 10 స్క్వేర్ కిలోమీటర్ కూడా పెడుతున్నాం. ఇంత మునపంతా కూడా మీటర్ రీడింగ్ కావాలని నెలకొక్కసారి పోయి అక్కడక్కడ బావులు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. ఎవ్రీ 1 అవర్కి మీ నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఎట్టుందో మీరు చూసుకునే అవకాశం వస్తుంది. ఈ నెల ఆఖరి లోపల 15 డిసెంబర్ లోపల 1284 పెడుతున్నాం. ఇప్పటికే 582 పెట్టాం. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం రెయిన్ఫాల్ ఎంత పడతా ఉంది, భూగర్భ జలాలుగా ఎంత కన్వర్ట్ చేయగలిగారు, మీ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది. ఇటీవల కాలంలో రాయలసీమలో చూస్తే విపరీతంగా ఓసారి చూస్తే భయంకరంగా 1500 అడుగులకు వెళ్ళిపోయింది అధ్యక్ష. మొన్నే నా నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో నేను అడిగాను అధ్యక్ష, 10 బోర్ల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు చేలిపైకి ఎత్తమంటే ఒక 6-7 మంది 10 కంటే ఎక్కువ వేశారు. 5-6 బోర్ల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు చేలిపైకి ఎత్తమంటే 20-30 మంది ఆ గ్రామంలో ఉన్నారు. ఒక అతను 16 బోర్లు వేశాడు, 28 లక్షలు ఖర్చు పెట్టాడు. 3 ఎకరాల భూమి ఉంది. నేను అడిగినప్పుడు ఒక మాట అడిగాను, 28 లక్షలు ఖర్చు పెట్టావు, 3 ఎకరాల భూమి ఉంది, నీ భూమి ఎంత అమ్మితే ఎంత వస్తుందంటే ఎకరాకు 3-4 లక్షల రూపాయలు వస్తుందని చెప్పాడు. అంటే ఈరోజు రైతులు బాగా దెబ్బతిన్నారంటే, మెట్ట ప్రాంతాల్లో అప్పుల పాలైపోయారంటే దానికి ప్రధానమైన కారణం ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోవడం, మళ్ళీ బోర్లు వేసుకుంటూ కిందికి వెళ్ళిపోవడం, ఒక ఆయన బోర్ వేసిన కాంపిటీషన్ ఇంకొక ఆయన వేయడం, ఒక ఆశతో ఏదో ఒక విధంగా నీళ్లు పడతాయని ఆలోచనతో ఇండిస్క్రిమినేట్గా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. చిత్తూరు జిల్లా 33 మీటర్ల ఆవరేజ్, కొన్ని దిక్కల 1500 అడుగులు, కొన్ని దిక్కల 250-300 అడుగులు. కానీ ఆ జిల్లాలో చూస్తే దిశ 33 మీటర్ల నుంచి ఇటీవల నీరు చెట్టు కార్యక్రమంలో పనులు చేశాం. మొత్తం కూడా పూడికలు తీశాం. అదే మరిగా చెరువులన్నీ కలుపుతూ అనుసంధానం చేశాం. ఆ యొక్క అక్రమ కడ్డాలను తీసేసాం. ఎక్కడికక్కడ ఫ్లో తీసుకొచ్చాం. అదే మరిగా పెద్ద ఎత్తున చెక్ డ్యాములు రిపేర్ చేశాం, పూడికలు తీసాం, కంట్రోల్ ట్రెంచెస్ కొట్టాం. ఈ పనులన్నీ చేసే అధ్యక్ష 33 మీటర్ల నుంచి అది ఎంత బ్రహ్మాండంగా తగ్గిందంటే ఈరోజు మనం చూస్తే అది 15-14 మీటర్లకు తగ్గింది అధ్యక్ష. అంటే ఈరోజు మనం చూస్తే 19 మీటర్లు ఆవరేజ్న 12.84 మీటర్లకు తగ్గింది 32.37 నుంచి. అంటే దగ్గర 19.53 మీటర్లు ఈ యొక్క కవర్ అయింది. అంటే ఒక జిల్లాలో 33 నుంచి 12.84 వచ్చిందంటే ఇది ఒక చరిత్ర దశ. ఈరోజు కొన్ని దిక్కల నీళ్లే లేవనుకున్న ప్రాంతాల్లో ఈరోజు నీళ్ళన్నీ కూడా ఫోటోలు చూస్తూ ఉంటే బోర్లో నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్లో ఎక్కడెక్కడ స్ప్రింగ్స్ తయారైనాయి. బ్రహ్మాండమైన ఊపు వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే ఇది ఒక ఉదాహరణ. దీనివల్ల అనేక లాభాలు. ఈరోజు రైతాంగం చాలా ఆనందంగా పండుగలు చేసుకున్నారు. చాలా బాగుంది. 30 సంవత్సరాలుగా ఎప్పుడు రాని వర్షం పడింది. చెరువులన్నీ నిండాయి. ఒక్క చెరువు కూడా తెగిపోలేదు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగాయి. చెరువుల్లో నీళ్లున్నాయి. పంటలు వేసుకోవడానికి రైతాంగం సమాయత్తమయ్యే పరిస్థితికి వచ్చారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు తీసుకుపోగలిగితే ఆ జిల్లానే కాదు రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. నా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ఫిజియోమీటర్లు పెట్టాం. ఇక్కడుండే ఎమ్మెల్యేలకి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క ఊరిలో వాటర్ టేబుల్ ఎంత ఉందో వేస్తాం, ఎంత రెయిన్ఫాల్ పడిందో చూపిస్తాం. మీ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయి, ఎంత వాటర్ని మీరు భూగర్భ జలాలుగా మార్చుకుంటున్నారు, ఎంత వాటర్ని మీ ఊర్లో నిలబెట్టుకోగలుగుతున్నారు, ఈరోజు మీ ఊర్లో ఏ లెవెల్లో భూగర్భ జలాలు ఉన్నాయో టైం టు టైం పబ్లిసైజ్ చేస్తాం. నా ఆలోచన దిశ ప్రతి ఒక్క ప్రాంతంలో 3 మీటర్ల వరకు
నీళ్లు విధిగా వాడాలి. దానివల్ల సెలైనిటీ లాంటి లేకుండా గోదావరి కృష్ణా ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు నెల్లూరులో కూడా మీరు చూస్తే దిశ నీళ్ళన్నీ 3 మీటర్ల కంటే ఇంకా పైనే ఉన్నాయి. ఆ నీళ్లు మనం వాడాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ ఈ నీళ్లు 3 నుంచి 8 మీటర్లోనే ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు బాగా కురిసిన తర్వాత ఈ సీజన్ అయిన తర్వాత మెజర్ చేసుకుంటే 3 నుంచి 4-5 మీటర్ల లెవెల్లో అన్ని ప్రాంతాల్లో నీళ్లు ఉండగలిగితే మనం మిగిలిన సమయంలో ఆ నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. 8 మీటర్ల కంటే ఎక్కువ వాడకుండా ఉంటే అది ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. ఇది ఒక యజ్ఞం మారిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇంకొక పక్క దిశ రిజర్వాయర్లు కట్టడం ఎంత ముఖ్యమో భూమిని భూగర్భ రిజర్వాయర్గా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దగ్గర అంతా చూస్తే ఒక 600-700 టీఎంసీ నీళ్లు మనం నిలబెట్టుకోవడానికి రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకా చెరువులు కుంటలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే దిశ 1 మీటర్ కానీ నీళ్లు కానీ మనం భూగర్భ జలాలు పెంచగలిగితే బులెటిన్లో ఇప్పుడు